నాలాయిర దివ్య ప్రబంధములోని తిరువైమొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాశ్రములతో ఉన్న ఈ తిరువైమొళి నాలాయిర దివ్య ప్రబంధములో 110 పాశ్రములు ఒక్కొక్క పత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. నమ్మాళ్వారు ప్రతి పత్తులోనూ ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకుముందు మొదటి పత్తును రెండో పత్తును చూశాము. ఇప్పుడు మూడో పత్తులో నమ్మాళ్వారు మనకు ఆ భగవంతుడిని సేవించడంతో పాటు ఆ భగవంతుడి భక్తులను కూడా సేవించాలి అని చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాదండి, నమ్మాళ్వారు ఈ పత్తులో ఆ భగవంతుడి గురించి మనకు చెప్పాలి అనే తొందరలో ఎంత తికమక పడిపోయారో చూడండి. ఈరోజు తిరువైమొళి మూడో పత్తులోని 1-2 భాగములను చూద్దాము. తిరువైమొళి మూడో పత్తులోని 1వ భాగం, మొదటి పాశ్రం. ముడుచోతియాయ్ ఉనకతూ మొకచోతి మలరందతువో అడే చోతి నీ నిన్రా తామరయ్యాయ్ అలరందతువో పడే చోతి ఆడయ్యొడంబల్ కలనాయ్ నిన్ పైంబొన్ కడి చోతి కలందతువో తిరుమాలే కట్టురయ్యే. ఓ శ్రీయప్పతి, చెప్పు, నీ ముఖ కాంతి వలన నీ కిరీటము ప్రజ్వలమైన దివ్యకాంతులతో వెలుగుతున్నదా? నీ పాదకాంతితో ఆ పద్మపీఠపు ప్రకాశము ఎక్కువగా కనిపిస్తున్నదా? నీ గొప్ప చందముల కాంతుల వలన సహజ కాంతులు కలిగిన పట్టు వస్త్రములు దివ్యాభరణములు అద్వితీయమైన తేజోకాంతులతో ప్రకాశిస్తున్నాయా? రెండవ పాశ్రం. కట్టురైకిల్ తామరై నిన్ కణ్పాతం కయ్యొవ్వా చుట్టూ ఒరైతా నన్బొను ఉన్మి తిరుమేని ఒళివొవ్వాతు ఒట్టు ఒరైతా ఈ ఉలకు ఉన్న పుకழ்வோ எல்லாம் பெரும்பாலும் பட்டுரையாய் புர்க்கென்றே காட்டும் ஆள் పరంజ్యోతి. ఓ పరంజ్యోతి, చెప్పాలి అంటే ఆ తామర పువ్వులు నీ కన్నులకు, నీ పాదములకు, నీ చేతులకు సరిసాటి కాదు. పుటము వేసిన స్వచ్ఛమైన మంచి బంగారము నీ దివ్య శరీరపు కాంతికి సరికాదు. ఈ లోకములో నిన్ను కీర్తిస్తూ ఇవి నీకు సరిసాటి, అదిగో అవి అని అంటూ చెప్పేవి అన్నీ అబద్ధాలే అనిపిస్తున్నాయి. మూడవ పాశ్రం. పరంజ్యోతి నీ పరమాయి నీను ఇకళందు పిన్మత్తోరు పరంజ్యోతి ఇన్మయ్யில் படியோவி நீ கல்கின்றா பரஞ்சோதி நின்னுள்ளே படர் வழக்கம் படைத்தயம் பரஞ்சோதி கோவிந்தா பம்பு உரைக்க మాటేనే. ఓ పరంజ్యోతి, నువ్వు తప్ప వేరొక దివ్యకాంతి లేని పరమాత్మవై నీ అందే నిండి ఉన్న ఈ లోకములను సృష్టించిన గోవిందుడా, నీ గురించి ఏమీ చెప్పలేని అసక్తుడను నేను. నాలుగో పాశ్రం. மாட்டாதேயாக்கிலும் எம்மலர்தலை மாஞாலம் நென்மாட்டாய் மலர் உரையும் திருவுருவும் மனம் வைக்கா மாட்டாத்தா வளசமயமதி கொடுத்தாய் மலர் துளாய் மாட்டே நீ మనం వైతాయ్ మాజ్ఞాలం వరుందాతే. చల్లని తులసి వంటి నా మనసును చల్లబరిచి నాకు నిధి వంటి పెన్నిదివై ఉన్న నా స్వామి, పువ్వు వలె సుకుమారముగా ఉన్న దివ్య శరీరములోని నాభి కమలము అందు ఉండే బ్రహ్మదేవుడు సృష్టించిన ఈ గొప్ప లోకమున కులాలు మతాలు అంటూ బుద్ధి లేని వారై ఈ గొప్ప భూమిని అడ్డుకుంటూ శక్తి లేకుండా చేస్తుంటే పాపం ఈ లోకం అలసిపోదా? ఐదవ పాశ్రం. వరుందాతారం దవత్తామలరగదిరన్ சுடரோடம்பாய் வருந்தாத்தா ஞானமாய் வரம்பின்றி முழுதூ இயன்றாய் வருங்காலம் நிகழ்காலம் கலிகாலமாய் உலக்கே ஒருங்கா காளிபாய் శ్రీరియంగులకోతువనే. అలిసిపోని దివ్య తేజోమయ శరీరముతో సంకోచమే లేని జ్ఞానముతో అవధులు లేకుండా అంతటా వ్యాపించి భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఈ లోకములను అన్నిటినీ ఎప్పుడూ ఒకే విధముగా రక్షిస్తున్న నా స్వామి, ఎంత గొప్ప తపస్సు చేసినా కూడా తెలుసుకోలేని నీ గుణముల గురించి నేను పూర్తిగా ఎలా చెప్పగలను? ఆరవ పాశ్రం. ఓతువారో తెల్లాం ఎవ్వులగత్తు ఎవ్వై వయ్யும் ஷாத்துவாய் நின் புகழிந்தலை எல்லால் விரத்து இல்லை போத்துவாழ குணம் தொழாய் முடியினாய் பூவின் மேல்
மாது ஆழ்வார் மாறு வினாயன் சொல்லியான் வாழத்துவனே. పువ్వు మీద ఉన్న మెరిసే లక్ష్మీదేవి సుఖపడే వక్షస్థలుడవై ఉన్న తులసి పూల కిరీటుడా, నీ గురించి గొప్పగా చెబుతున్న వేదముల కన్నా గొప్పగా ఏమని చెప్పి నిన్ను కీర్తించగలము. 7వ పాసురం. வளத்து வார்வலராக நின்னுள்ளே நான்முகனை மூலத்தா நீர் உலகெல்லாம் படை என்று முதல் படைத்தாய். கிளத்தா ஷீரரன் முதலா கிளர் தெய்வமாய் கிளரந்து சூழத்து அமரர் துதில்லாத்தால் உந்தில் தொல் புகழ் మా శూణాతే. నీ ఆలోచనల ప్రకారము నీటితో నిండిన ఈ లోకమును సృష్టించమని నువ్వు సృష్టించిన బ్రహ్మదేవుడు, సంహరించే శివుడు, జ్ఞానము నిండిన దేవతలందరూ ఒక్కొక్కరుగా లేచి కీర్తించడం మొదలుపెట్టినా నీ కళ్యాణ గుణములు తరగవేమో. 8వ పాసురం. మాషూణా చూడరుడంబాయ్ మలరాతు కువియాతు మాషూణా జ్ఞానమాయ్ ముళదు ఇయన్రాయ్ மாஷூணா வானுகோலத்து அமரர் கோண் வழிபட்டால் மாஷூணா உன் பாத மலர் ஜோதி మలుంగాదే. నాశనమే లేని అంతులేని జ్ఞానమై ఉన్న ఓ స్వామి, దోషమే లేని నిత్య నిర్వాహకుడవై ఉన్న నువ్వు బ్రహ్మదేవుడు సృష్టించిన నాశనమయ్యే అన్ని శరీరములలోనూ నిండి ఉంటే ఏ మచ్చ లేని నీ దివ్య తేజస్సు తరిగిపోదా స్వామి. 9వ పాసురం. మళుంగాతావై నుతియాజల్ చక్కర నల్వలత్తయ్యాయ్ தொழுங்காத்தால் களிரு அளிப்பான் பொள்ளூரந்து தோன்றினையே. மழுங்காத்தா ஞானமே மடையாக்கா மலர் உலகில் தொழும்பாயார்க்கு அளித்தால் உன் சுடர் ஜோதி మరయ్యాదే. కైంకర్య సేవను ఆశించిన ఏనుగును రక్షించడానికి పదునైన అంచు కలిగిన చక్రమును అందమైన కుడి చేతిలో ధరించి గరుత్మంతుడిని నడుపుతూ వచ్చిన స్వామి, అంతులేని జ్ఞానముతో నాభే కమలపు బ్రహ్మదేవుడు సృష్టించిన ఈ లోకములో ఉన్న ఆశ్రితులను రక్షిస్తున్న నీ దివ్య తేజస్సు ఏమైనా మాయమవుతున్నదా స్వామి. 10వ పాసురం. மறையாயினால் வேதத்து ஒள் நின்றா மலர் ஜுடரே முறையாலி உலகெல்லாம் படைத்து இடந்து உண்டு உமிழந்து அளந்தாய் பிறையேருஷடையானும் நான் முகனும் இந்திரனும் இறையாத்தெல்ல அறிந்து ஏத వీతిరుత్తలి యప్పే. 4 వేదములలోనూ నిండుగా దాగి ఉండి విలసిల్లే అద్భుత దివ్య తేజోమయ కాంతులతో ఈ లోకములను సృష్టించి విడదీసి మింగి బయల్పరిచి కొలిచిన నీ దివ్యశక్తిని చంద్రుడున్న జటాజోటదారి శివుడు, 4 ముఖముల బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలైన గొప్ప గొప్ప వారే తెలుసుకోపోవడం ఎంత ఆశ్చర్యమో కదా. 11వ పాసురం. வியப்பாயாவியமில்லாமை ஞானாவேதியனை செய்ய புகழார் வளர் வாழும் தடம் குருகூர் ஜடகோப்பன் துயகின்றா தொழுது உரைத்த 1010 உயக்கொண்டு பிறப்பு அறுக்கும் ஒலி முன்னீர் జ్ఞాలతే. ఆశ్చర్యమై ఉండి ఆశ్చర్యమే కాని యథార్థ జ్ఞాన వేద వేద్యుడిని తలుస్తూ అనేక మంది కీర్తి నిండిన వారు ఉన్న కురుకాపురి నగరములోని శటకోపులు అనే నమ్మాళ్వారు నమ్మి సేవించి సారించిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాసురములలోని ఈ 10 పాసురములను చదవగలిగిన వారు ఘోషించే సముద్రములున్న ఈ భూమిపైన జన్మలన్నిటినీ పోగొట్టుకొని తరించగలరు. తిరువాయ్మొళి 3వ పత్తులోని 2వ భాగము. 1వ పాసురము. మున్నీర్ జ్ఞానం పడైతాయ మొగిల్వண்ணనే அந்நாள் நீ தந்தா கையின் வழி உழல்வேன் வெண்ணாளு நோய் விய வினை களை வீரருவாயந்தா ఎన్నాళ్ళు యానున్నై ని వందు కూడువనే. 3 విధములైన నీటితో నిండి ఉన్న ఈ భూమిని సృష్టించిన ఓ మేఘవన్నుడా, ఇన్నాళ్ళు నువ్వు ఇచ్చిన ఏ శరీరంలో తిరుగుతున్న నేను ఎప్పుడు నా క్రూర పాపపు బాధలను నాశనము చేసుకుని ఏనాడు వచ్చి నిన్ను చేరగలనో కదా. 2వ పాసురం.
வல்மாமையம் அளந்தாயம் வாமனானின் மாமாயா பிறவி இல் படிகின்றாயாந்தொல் மாவல் வினை. రెండో పాసరం. வல்மாமையம் அளந்தாயம் வாமனானின் பல்மாமாயா பல்கிரவியில் படிக்கின்றாயாந்தொல் மாவல் வினை தொடர்களை మొదలరిందు నిన్మాతాలు చేరందు నిర్బాదు ఎంగాన్రూకులో. కఠినమైన ఈ విశాల భూమిని కొలిచిన ఓ వామనుడా, నీ గొప్ప మాయలతో అనేక జన్మలలో పడి ఉన్న నేను నా పూర్వజన్మల ఘోరపు పాపపు సంఖ్యలను మొదలంటా నరుక్కొని నీ దివ్యపాదములను చేరి ఏ రోజున ఉండిపోగలనో కదా. మూడో పాసరం. கொல்லாமா கோல் கொலை செய்து பாரதபோர் எல்லா செய்னையும் இரு நிலத்து அவித்தாயந்தாய் பொல்லா கையின் புணர்வினை அறுக்கால் ஆரா சொல்லாயான் உன்னை சார்வது ஓர் சுழற்சியே. చంపలేని గుర్రపు కొరడాను చంపే సాధనముగా చేసుకొని మహాభారత యుద్ధరంగమున ఇరు సైన్యమును చంపిన నా స్వామి, ఈ క్రూర శరీర సంబంధమును తెంచుకొని నిన్ను చేరాలి అనుకుంటున్న నాకు ఒక మంచి ఉపాయమును చెప్పవా. నాలుగవ పాసరం. சுழச்சி ஞான சுடரொளியாக்கி என்றும் ஏழச்சி கேடு என்று எங்குணம் நிறைந்தாயந்தாய் தளச்சி மத்து எங்கும் தவிரந்து நின்றாளினை கீழ் வளச்சியான் சேரும் வகை అరుళాయ్ వందే. పెరుగుట తరుగుట లేక ఎల్లవేళలా విలసిల్లే జ్ఞాని జ్యోతివై వెలిగే నా స్వామి, ఆశలు అనే కోరికల వలయాలను దాటుకుంటూ నీ దివ్య పాద పద్మముల కిందకు వచ్చి సుఖపడినట్లు చెయ్యవయ్యా. ఐదో పాసరం. வந்தாய் போலே வந்துமேன் மனத்தினை சிந்தாமல் செய்யாய் இதுவே இதுவாக்கில் கொண்டு ஆர்காயாவின் கொழுமலாரவு திருநிறத்தா ఎందాయ్యాను ఉన్నై ఎంగు అందు అణుపు కెర్పనే. కాయలు కాసిన చెట్టుపై ఉన్న అందమైన పువ్వు వంటి నా స్వామి, ఇదిగో నేను అంటూ ఆ ప్రహ్లాదుడి గురించి వచ్చినట్లు వచ్చి చెదిరిన నా మనస్సులో చేరవయ్యా. ఆరవ పాసరం. కెర్పన్ గిల్లేనేంద్రిలన్ మున నాళాళ్ అర్పశరంగళ వైషువైతు అకన్ రొళిందేన్ பற்பல்லாயிரம் உயிர் சைத்த பரமானின் நற்பொன் சோதித தாளுனకు ననుకువతు ఎంగాన్రే. అనేక వేల ప్రాణులను సృష్టించిన పరమాత్మ ఎప్పటి నుంచో ఈ చిన్న చిన్న సుఖములను ఈ రుచులను అనుభవిస్తూ విసిగిపోయి మృదువైన దివ్యకాంతులన్నీ పాదపద్మములను చేరాలి అనుకుంటున్న నాకు చేస్తాను చెయ్యను అని చెప్పడం లేదేమయ్యా. ఏడవ పాసరం. ఎంగాన్రు నామిరొందిరొందు ఇరంగి నెంజే మై జ్ఞానం இன்றி வினையியல் விரப்பு ஆளுந்தி ఎంగాన్రు మెంగోం వళి పరనిరందు నిన్రా మై జ్ఞాన జ్యోతి కన్ననై మేవుతుమే. పూర్వజన్మ వాసనలలో మునిగిపోయి వేదాంత జ్ఞానమే లేకుండా ఎల్లవేళలా ఏడుస్తూ బాధపడుతున్న నా మంచి మనసా, వేటిని వదలకుండా అన్నిటిలోనూ నిండి నిత్యమైన జ్ఞానముతో వెలిగే ఆ శ్రీకృష్ణుడిని మనము పొందగలమా. ఎనిమిదో పాసరం. மேவு தொங்கா வினைகளை விடத்தோமிலேனு ஓவு தலின்றி உண்களல் வணங்கித்திலேனு பாவுதொல் சீர் கண்ணாயன் பரஞ்சுடரே கூவுகின்றேன் కాంబాను ఎంగు అయితా కూవనే. కీర్తిగాంచిన సనాతన ధర్మముల నా స్వామి, ఓ శ్రీకృష్ణ, నా పరంజ్యోతి, నిండిపోయి ఉన్న ఈ పాపపు దుఃఖములను పోగొట్టుకోలేక నీ దివ్యపాదములను ఆశ్రయించలేక మొరపెట్టుకుంటున్న నన్ను సేవిద్దువుగాని రా అని ఎప్పుడు పిలుస్తావు. తొమ్మిదో పాసరం. கூவி கூவி கொடுவினை தோத்தல் நின்று பாவியேன் பலகாலம் வழுதிகைத்து அலமருகின்றேன் மேவி அன்றா நிறை காத்தாவன் உலகமெல்லாம் தாவி அம்மானை எங்கினே தலை பெய்வனே.
పాపాత్ముడనై ఈ క్రూర పాపముల తుప్పలలో నిలిచి త్రోవ తప్పి తల్లడిల్లుతూ గోవుల కాచిన గోవిందుడా, లోకములను కొలిచిన వామనుడా అని ఎప్పటి నుంచో పిలుస్తూ ఉన్న నేను ఎప్పుడు ఆ స్వామిని పొందగలను? 10వ పాసురం. తలై పేకాలం నమందమర్ భాషం విట్టాల్ అలై పూణున్నం అవ్వల్లాల్ ఎల్లామకల కలై పల్ஞானத்து ఎన్ కన్ననై కండుకొండు నిలై బెత్తు ఎన్ నెంజం బెత్తదు నీడు ఇరే. అన్ని వేదములలో తెలుపబడి ఉన్న స్వామిని, ఆ శ్రీకృష్ణుడిని సేవించి యమపాసపు కట్టుబడితో తిక్కల్లికే నరకపు బాధలను పోగొట్టుకుని నా మనసు స్థిరత్వమును పొంది నా ఆత్మ నిత్యత్వమును పొందుతున్నది. 11వ పాసురం. உயிர் களியல்லா உலகமும் உடையவனை குயில் கொள் சோலை தென் குருகூர் ஜடகோபன் ஷெய்ரில் சொல்லியில் செய்மாலை ஆயிரத்தல் எப்பத்தும் ఉయిరిన్ మేలాకై ఊనిడై ఒలివిక్కుమే. సకల ప్రాణులలోనూ సకల లోకములలోనూ ఏ సంకోచము లేకుండా ఉన్న స్వామిని గురించి కోకిలలు నిండిన అందమైన తోటల కురుకాపురి నగరములోని షటగోపులు అనే నమ్మాళ్వారు రాగమయమైన గానముతో పాడిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు తమ ఆత్మపై ఉన్న మాంసపు శరీరములను తర్వాతి జన్మలలో పోగొట్టుకోగలరు.